హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ వెంకటేశ్వర్లు. మనం ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి వచ్చేటువంటి సిమిలర్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సిమిలర్ క్వశ్చన్స్ అన్నాం. సిమిలర్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ చూడడానికి ఒకే విధంగా ఉంటది, బట్ చిన్న వర్డ్ తోటి, ఒక చిన్న పదముతోటి కంప్లీట్ గా దాని ఆన్సర్ మారిపోతూ ఉంటది. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లోపల చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయండి. సో ఈ క్వశ్చన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ గా క్రాక్ చేయగలుగుతారో, చేసిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ లోపల సక్సెస్ అవుతారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల సక్సెస్ అవుతారు. ఆ విధమైనటువంటి క్వశ్చన్స్ లో ఈ రోజు కొన్నింటిని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే చూడడానికి ఒకేలాగా ఉండి ఆన్సర్ ఒకేలాగా ఉన్నట్టు మనల్ని భ్రమ పెడుతూ మన చేత తప్పు చేయించడానికి అవకాశం ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే ఎగ్జామ్ లోపల యావరేజ్ మార్క్స్ ప్రతి స్టూడెంట్స్కి వస్తాయండి. బట్ ఆ యావరేజ్ మార్క్స్ తోటి మనకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఎప్పుడైతే మనము మంచి మార్క్స్ సాధిస్తామో, మంచి మార్కులు సాధించినప్పుడు అంటే జాబ్ ఎలిజిబుల్ అయ్యేటువంటి మార్క్స్ సాధించినప్పుడు మాత్రమే మనకు దాని వల్ల యూజ్ అవుతుంది. సో ఆ విధంగా మనము రాణించాలంటే ప్రతి చిన్న టర్మ్ ని, ప్రతి పదాన్ని, ప్రతి క్వశ్చన్ ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. సో మన చేత తప్పు చేయించినట్టు అంటే భ్రమ పెట్టేటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఆ విధమైనటువంటి క్వశ్చన్స్ ను ఈ రోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయడం మర్చిపోద్దండి. ఇది మనతో పాటుగా మిగతా వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వెంటనే మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, క్వశ్చన్స్ ముందుగా నేను ఒక 2 క్వశ్చన్స్ రాసి 2 క్వశ్చన్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి చెప్పిన తర్వాత మీకు సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి. మొదట చూడండి, లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ ఎల్. ఒక కండక్టర్ యొక్క పొడవు ఏదైతే ఉన్నదో దాని లెంత్ ను ఎల్ తోటి చూపించడం జరుగుతుంది. అదే విధంగా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఏ. కండక్టర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏతో చూపించినము. రెసిస్టెన్స్ ఈజ్ ఆర్. అయినట్లయితే క్వశ్చన్ ఏమడిగిండు, లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డబుల్, వాట్ విల్ బి ద న్యూ రెసిస్టెన్స్. సో ఒకవేళ కండక్టర్ యొక్క పొడవు గనక డబుల్ అయితే వచ్చేటువంటి కొత్త రెసిస్టెన్స్ లోపల ఏ విధమైనటువంటి తేడా వస్తుంది, కొత్త రెసిస్టెన్స్ ఎంత ఉంటది అనేటువంటి ఈ క్వశ్చన్ మీనింగ్. అదేవిధంగా కింద ఉన్నటువంటి ఇంకొక క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ ఏంటి చూడండి, సేమ్ క్వశ్చన్ ని చిన్నపాటి తేడాతోటి చూపించడం జరుగుతుంది. లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ ఎల్, క్రాస్ సెక్షన్ ఈజ్ ఏ, రెసిస్టెన్స్ ఈజ్ ఎల్. సో సేమ్ టర్మ్స్, సేమ్ కండిషన్స్. అయితే దీంట్లో ఏంటి, ఇఫ్ ఏ కండక్టర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు డబుల్ లెంత్ అన్నాడు. ఇక్కడ లెంత్ ఈజ్ డబుల్ అన్నాడు. ఈ క్వశ్చన్ లోపల కండక్టర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు డబుల్ అన్నాడు. స్ట్రెచ్ టు డబుల్ అయినప్పుడు వాట్ విల్ బి ద న్యూ రెసిస్టెన్స్, కొత్తగా వచ్చినటువంటి రెసిస్టెన్స్ ఎంత ఫామ్ అవుతుంది అనేటువంటి ఈ క్వశ్చన్ లోపల అడగడం జరిగింది. సో ఈ 2 క్వశ్చన్ల మధ్య ఉన్నటువంటి తేడా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ దిస్ టర్మ్ స్ట్రెచ్డ్ టు డబుల్ అనేటువంటి టర్మ్ సెకండ్ క్వశ్చన్ లోపల యూజ్ చేయడం జరిగింది. సో యూజ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ లో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఇది లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందుగా లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటది అనేది కొంచెం ఒక 2 పదాలలో చెప్పిన తర్వాత మనము క్వశ్చన్ లోకి పోదాం. సో లాస్ ఆఫ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఫస్ట్ ఎలా ఉంటది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఉంటది. ఎలా ఉంటదండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఉండడం జరుగుతుంది. అంటే కండక్టర్ యొక్క లెంత్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈ 2 కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే కండక్టర్ యొక్క థిక్నెస్ తగ్గితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, థిక్నెస్ పెరిగితే రెసిస్టెన్స్
తగ్గుతుంది అనేటువంటిది దీని మీనింగ్. సో ఈ రెండింటిని కలిపి రాసినప్పుడు మనం ఒక కొత్త ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. దట్ ఈస్ ద ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనేటువంటి ఒక ఈక్వేషన్ ని మనం రాసుకొని దీని ప్రకారంగా క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం రాసినటువంటి ఈ క్వశ్చన్ ఈ ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎలా డిపెండ్ అయి ఉంటది అని కనుక చూసినప్పుడైతే ఫస్ట్ మనకు ఫార్ములా ఏంటండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అని చెప్పడం జరిగింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనేటువంటిది మనకి బేసిక్ ఫార్ములా, కాన్సెప్ట్ నుండి వచ్చినటువంటి ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. అయితే క్వశ్చన్ లో చూడండి, లెంత్ ఈజ్ ఎల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, రెసిస్టెన్స్ ఈజ్ ఆర్ అయినప్పుడు ఏమన్నాడండి, లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డబుల్. సో కండక్టర్ యొక్క లెంత్ రెట్టింపైంది. అంటే 1 మీటర్ ఉన్న కండక్టర్ కనుక ఉంటే దీని లెంత్ సెకండ్ టైం 2 మీటర్స్ అయింది. ఇన్ కేస్ మనం 2 మీటర్స్ కండక్టర్ ని కనుక తీసుకుంటే సెకండ్ కండిషన్ లో లెంత్ డబుల్ అంటే 4 మీటర్స్ అయింది. అప్పుడు రెసిస్టెన్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటిది క్వశ్చన్ అండి. దీంట్లోపల సింపుల్ గా మనం ఏం చేస్తామంటే మన కాన్సెప్ట్ నుండి వచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో దాని లోపల ఎల్ ప్లేస్ లోపల సింపుల్ గా 2L సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ 2L బై ఏగా రాస్తామండి. రో ఇంటూ 2L బై ఏగా రాస్తాం. రాసినప్పుడు ఈ ఫార్ములా మనకు ఏ విధంగా చేంజ్ అవుతుంది కొత్తది అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రో ఎల్ బై ఏగా చేంజ్ అవుతుంది. 2 ఇంటూ రో ఎల్ బై ఏ. ఈ రో ఎల్ బై ఏని కనుక మనం సెపరేట్ చేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ రో ఎల్ బై ఏగా రాస్తాం. 2 ఇంటూ రో ఎల్ బై ఏ. ఇక్కడ రో ఎల్ బై ఏ అంటే ఏంటిదండి, మనకి ఆర్ అనేటువంటి విషయం మనకు ముందు తెలుసు. సో ఈ రో ఎల్ బై ఏ ప్లేస్ లో నేను కనుక ఆర్ ను సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, 2R అవుతుంది. 2R అవుతుంది అంటే లెంత్ డబుల్ అయినప్పుడు రెసిస్టెన్స్ డబుల్ అయింది. లెంత్ డబుల్ అయినప్పుడు రెసిస్టెన్స్ డబుల్ అయింది అంటే ఏమవుతుందండి, రెసిస్టెన్స్ కూడా డబుల్ అవుతుంది. సో లెంత్ డబుల్ అవుతే రెసిస్టెన్స్ డబుల్ అవుతుంది. లెంత్ హాఫ్ అయితే రెసిస్టెన్స్ కూడా హాఫ్ అవుతుంది. దీనికి ప్రపోర్షనల్ గా ఉంటది. సో 2R ఈజ్ ద రైట్ ఆన్సర్. 2R ఈజ్ ద రైట్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్ చూడండి, దీనికంటే కింద ఉన్నటువంటి క్వశ్చన్ ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ లో ఇచ్చినటువంటి డేటా ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చిండు, ఇఫ్ లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ ఎల్, లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ ఎల్ అన్నాడు. అదే విధంగా క్రాస్ సెక్షన్ ఈజ్ ఏ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏతో చూపించడం జరిగింది, రెసిస్టెన్స్ ను ఆర్ తో చూపించడం జరిగింది. ఇచ్చిన తర్వాత యాక్చువల్ గా మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి అంటే ఇఫ్ ఏ కండక్టర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు డబుల్ లెంత్. సో స్ట్రెచ్డ్ అంటే ఏంటంటే ఆ కండక్టర్ నే రెండుగా సాగదీసాము, లెంత్ డబుల్ అయ్యేటట్టు సాగదీసినప్పుడు కొత్త రెసిస్టెన్స్ ఏమవుతుంది అనేటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది. సో కొత్త రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే స్ట్రెచ్డ్ టు డబుల్ అనేది అదండి. సో స్ట్రెచ్డ్ టు డబుల్ అంటే కండక్టర్ ని సాగదీసినాం. ఇక్కడ మనం ఒక రబ్బర్ బ్యాండ్ ని తీసుకొని జనరల్ గా లెంత్ ఎక్కువేటట్టు సాగదీయండి. మనకు వచ్చినటువంటి మార్పులు డైమెన్షన్స్ లో తేడా మనం ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతాం. ఏ విధమైనటువంటి తేడా అబ్జర్వ్ చేస్తామండి, లెంత్ ఇంక్రీజ్ అయింది, ఓకే, సాగదీసినాము, గట్టిగా లాగి సాగదీసినాం, వెరీ నైస్. సాగదీసినప్పుడు డైమెన్షన్ వచ్చినటువంటి తేడా ఏంటి, లెంత్ ఒక్కటే చేంజ్ అవుతుందా, అవ్వదండి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా చేంజ్ అవుతుంది, దాని డయామీటర్ కూడా చేంజ్ అవుతుంది. సో డయామీటర్ ఏమవుతుంది, లెంత్ డబుల్ అయితే డయామీటర్ హాఫ్ అవుతుంది. ఎందువల్ల అంటే స్ట్రెచ్డ్ టు డబుల్ అన్నం, లెంత్ పొడవుగా సాగదీసినప్పుడు ఈ కండిషన్ లో వచ్చేటువంటి న్యూ రెసిస్టెన్స్ ఎంత అనేటువంటిది క్వశ్చన్. సో ఇక్కడ పై క్వశ్చన్స్ లోపల డైమెన్షన్స్ లో లెంత్ మాత్రమే చేంజ్ అయింది. మనకు ఉన్నటువంటి కింద మనం రెండో క్వశ్చన్ లోపల ఏమవుంది, లెంత్ చేంజ్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా చేంజ్ అయింది. సో ఈ రెండు చేంజ్ అయినప్పుడు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి, ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చూద్దాం.
సో క్వశ్చన్ లో ఉన్నటువంటి మెయిన్ లాజిక్ ఏంటి అంటే ఎప్పుడైతే స్ట్రెచ్ టు డబుల్ అన్నాడో ఎల్ ప్లేస్ లోపల 2L అవుతుంది, ఏ ప్లేస్ లోపల A/2 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే లెంత్ డబుల్ అయ్యి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ హాఫ్ అవుతుంది. సో మనం రాసేటువంటి ఫార్ములా ఏ విధంగా రాస్తామండి? R ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ 2L/A/2 గా రాస్తామండి. 2L/A/2 అంటే ఎల్ లోపల లెంత్ డబుల్ అయింది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సాగదీసినాం కాబట్టి హాఫ్ అయింది. దీన్ని మర్చిపోద్దండి. ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్ అని కనుక చూస్తే ఇక్కడ 2, ఈ 2ని కనుక మనము A/2 ఉందండి, ఈ A/2ను పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? ఇక్కడ దీన్ని మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అండి. 2 × 2 అండ్ రో L/A అవుతుంది. ఫైనల్ ఆన్సర్ అబ్జర్వ్ చేయండి. 2 × 2 4 రో L/A. మనం తెలుసు రో L/A అంటే R. ఈ ప్లేస్ లోపల R కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 4R అవుతుంది. సో ఇక్కడికి డిఫరెన్స్ ఏంటండి? ఇక్కడ రెసిస్టెన్స్ అనేది డబుల్ అవుతే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఎందువల్ల? ఇక్కడ డైమెన్షన్ చేంజ్ లోపల లెంత్ ఒకటే చేంజ్ అయింది, ఇక్కడ డైమెన్షన్స్ లోపల లెంత్ చేంజ్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. దానివల్ల ఏమవుంది? లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రెండు చేంజ్ అవ్వడంతో రెసిస్టెన్స్ అనేది 4 రెట్లు పెరిగింది. ఈ రెండు క్వశ్చన్స్ కూడా చూడండి, చూడడానికి ఒకే విధంగా అనిపించినా సరే క్వశ్చన్స్ లోపల దాన్ని అండర్స్టాండ్ చేసుకునేటువంటి మెథడ్ లోపల చేంజ్ ఉంది. సింపుల్లీ స్ట్రెచ్డ్ అనేటువంటి టర్మ్ తోటి టోటల్ రిజల్ట్ ఆన్సర్ మారిపోవడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ మనకు చాలా ఉన్నాయండి. అన్ని క్వశ్చన్స్ ని తీసి మన వీడియో లోపల అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విధమైన క్వశ్చన్స్ మీకు గినక ఎక్కడైనా గనక చూసినట్టయితే నాకు కామెంట్ రూపం లోపల అడగండి. వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ వెంటనే వీలైనంత తొందరలో మీకు వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ వెంకటేశ్వర్లు. మనము ఇంతకు ముందు వీడియో లోపల లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ కు సంబంధించి లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గురించి డిస్కస్ చేసాం. లెంత్ కాన్స్టెంట్ గా ఉంచి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చేంజ్ చేయడం కానీ, లేదా లెంత్ వేరీ చేస్తూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చేంజ్ చేయడం కానీ, లేదా రెండు వేరీ చేసినప్పుడు కూడా రెసిస్టెన్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఇంతకు ముందు వీడియో లోపల క్షుణ్ణంగా వివరించడం జరిగింది. మనం ఈ రోజు వీడియోలో లెంత్ అండ్ డయామీటర్ ఆఫ్ ద కండక్టర్ కి సంబంధించి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మనము ఈ రోజు వీడియో లోపల డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది జూనియర్ లైన్మెన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ చాలా ఉపయోగపడే విధంగా క్షుణ్ణంగా వీడియోను తయారు చేయడం జరుగుతోంది. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయాలి అని చెప్పడం జరుగుతోంది. సో వెంటనే మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో మనము తెలుసుకునేటువంటి విషయం ఏంటండి? లెంత్కి డయామీటర్ ఆఫ్ ద కండక్టర్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా డయామీటర్ కనుక చేంజ్ అయితే రెసిస్టెన్స్ ఏ విధంగా వేరీ అవుతుంది, ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇంతకు ముందు వీడియో కనుక ఎవరైనా చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోలో లెంత్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీకు చూపించడం జరిగింది. సో ఈ వీడియోలో చూడండి, నేను ముందుగానే బోర్డు మీద ప్రాబ్లం రాసి పెట్టినాను, ప్రాబ్లం చదువుతాను, క్షుణ్ణంగా చూడండి.
ఇఫ్ లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ ఎల్, కండక్టర్ యొక్క పొడవును ఎల్తో ఇండికేట్ చేయడం జరిగింది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ ఏ, సో కండక్టర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏతో మెన్షన్ చేసినాం. దెన్ ఇట్స్ రెసిస్టెన్స్ ఈజ్ ఆర్, ఈ రెండు ఉన్నప్పుడు ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఆర్ అని చెప్తున్నాం. అయితే సేమ్ లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ హ్యావింగ్ ది హాఫ్ ఆఫ్ ది డయామీటర్, సో డయామీటర్ ఏమైందండి, సగం అయింది. కండక్టర్ సేమ్ కండక్టరు, సేమ్ పీస్ ఆఫ్ కండక్టరు, సేమ్ లెంత్ ఆఫ్ కండక్టరు, కానీ కండక్టర్ యొక్క డయామీటర్ మాత్రము హాఫ్ చేయడం జరిగింది. ఆ విధంగా హాఫ్ అయినప్పుడు వాట్ ఈజ్ ఇట్స్ న్యూ రెసిస్టెన్స్, కండక్టర్కి మనకు కొత్తగా వేరీ అయ్యేటువంటి రెసిస్టెన్స్ ఏ విధంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది నిన్నటి వీడియోలో నేను చెప్పడం జరిగింది ఏంటి అంటే, దిస్ ప్రాబ్లం బిలాంగ్స్ టు ది లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రాబ్లం. లాస్ ఆఫ్ రెసిస్టెన్స్కు సంబంధించినటువంటి ప్రాబ్లం. లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ లోపల మనం ఏం రాసాము, కండిషన్స్ ఏమున్నాయి అంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అని, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ అని, ఈ రెండింటిని కలిపి రాసినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏగా రాయడం జరిగింది. ఇది లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ నుండి వచ్చినటువంటి ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయం కనుక తెలియకపోతే మన ఛానల్లోనే లాస్ ఆఫ్ రెసిస్టెన్స్కు సంబంధించిన వీడియో ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. ఈ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ డిపెండింగ్ అపాన్ ది స్పెసిఫిక్ రెసిస్టెన్స్, లెంత్ ఆఫ్ కండక్టర్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్, ఈ మూడు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాం. సో ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి, లెంత్ ఆఫ్ ఏ కండక్టర్కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లోపల ఉంటుంది. సో కానీ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏమన్నాడండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఏ అని మెన్షన్ చేస్తూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గురించి ప్రాబ్లంలో అడగలేదు. అడగకుండా ఏమడిగాడు మనల్ని అంటే, లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ డయామీటర్. సో ఏమన్నాడు, డయామీటర్ హాఫ్ అయితే రెసిస్టెన్స్ ఏ విధంగా వేరీ అవుతుంది అనేది మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడిగిండు. సో మనకున్నటువంటి రిలేషన్షిప్ లోపల ఫార్ములాలో డయా లేదు కాబట్టి డయాను మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఏ విధంగా చేస్తాం అనేటువంటిది మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి డయామీటర్కి ఉన్నటువంటి రిలేషన్ చూడండి. ఏంటి అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ ఈక్వల్ టు పై డి స్క్వేర్ బై 4 అండి. పై డి స్క్వేర్ బై 4 ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కు మనకు ఉన్నటువంటి రిలేషన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ప్లేస్ లోపల ఏది ఏ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ప్లేస్ లోపల పై బై 4 డి బై 4 ఇది పై డి స్క్వేర్ బై 4 అనేటువంటి ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఏ విధంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, రో ఎల్ బై ఏ ప్లేస్లో ఏముందండి, పై డి స్క్వేర్ బై 4 ఉన్నది, పై డి స్క్వేర్ బై 4 ఉన్నది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని కనుక సింప్లిఫై చేసినట్టయితే 4 అనేది పైకి వెళ్తుంది, వెళ్ళి మనకి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 పై ఎల్ బై రో ఎల్ బై పై డి స్క్వేర్ అవుతుందండి. ఇది ఆర్కి మనకి కొత్తగా వచ్చేటువంటి ఈక్వేషన్ ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ రో ఎల్ బై పై డి స్క్వేర్ అవుతుంది. ఏది దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో రాసినప్పుడు ఈక్వేషన్ ఏ విధంగా అయిందండి మనకి, ఆర్ ఈక్వల్ టు 4 ఇంటూ రో ఎల్ బై పై డి స్క్వేర్ అయింది.
ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఏమన్నాడు, క్వశ్చన్లో ఏమన్నాడండి, హ్యావింగ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ డయామీటర్, డయామీటర్ సగమైంది అన్నాడు. డయామీటర్ సగమైనప్పుడు ఈ ఈక్వేషన్ లోపల మనము డి ప్లేస్ లోపల d/2 సబ్స్టిట్యూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏం చేయాలండి, హాఫ్ ఆఫ్ ది డయామీటర్ అంటే డి ప్లేస్ లోపల ఏం చేస్తామో d/2ను సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, న్యూ ఈక్వేషన్ అంటే this equal to 4 rho L by pi into d/2 whole square, d/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ d/2 హోల్ స్క్వేర్ ఎప్పుడైతే అయిందో దీన్ని కనుక ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే 4 rho L by pi d స్క్వేర్ బై 4 అవుతుందండి. పై d స్క్వేర్ బై 4 అవుతుంది. మళ్ళీ ఈ 4ను మనం పైకి తీసుకెళ్తాం. ఈ 4ని పైకి తీసుకెళ్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. కానీ ఆ విధంగా చేయకుండా నేను ఏం చేస్తున్నా అంటే 4 into 4 rho L by pi d స్క్వేర్ అని రాస్తున్నా. 4 into 4 16. ఈ 4 వచ్చేసి పైకి వెళ్ళింది, మనకి పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 4 into 4 ఇంటూ rho L by pi d స్క్వేర్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 into rho L by pi d స్క్వేర్ నేను ఇక్కడ రాసానండి. 4 into rho L by పై d స్క్వేర్ ఇది 6కు ఈక్వల్, ఇది 6కు ఈక్వల్. కాబట్టి ఈ 4ని ఈ విధంగానే ఉంచి 4 into rho L by pi d స్క్వేర్ ప్లేస్ లోపల నేను r కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 4r అనేది ఆన్సర్ అవుతుంది. r కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, 4r అనేది ఆన్సర్ అవుతుంది. అంటే డయామీటర్ హాఫ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ 4 రెట్లు పెరుగుతుంది. రెసిస్టెన్స్ ఏమవుతుందండి, 4r అవుతుంది, 4 రెట్లు పెరుగుతుంది. ఇది ఆన్సర్ అంటే ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. వెరీ సెన్సిటివ్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి డయామీటర్కి చాలా తేడా ఉంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి డయామీటర్కి చాలా తేడా ఉంది. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నది ఏంటి అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ను హాఫ్ చేసినాం, లేదా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ను డబుల్ చేసినాం, లేదంటే కండక్టర్ లెంత్ను డబుల్ చేసినాం, కండక్టర్ లెంత్ను హాఫ్ చేసినాము అనేటువంటి విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తున్నాము, డయామీటర్ను వేరీ చేసినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చూస్తున్నాం. సో డయామీటర్ మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది కాబట్టి డయామీటర్ హాఫ్ అయితే రెసిస్టెన్స్ అనేది 4 రెట్లు పెరుగుతుంది. 4 రెట్లు పెరుగుతుంది. 4r అనేది ఆన్సర్ అవుతుంది. ఈ రిజల్ట్నే మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విధంగా రావడం జరుగుతుంది. డయామీటర్ ఇంక్రీజ్డ్ డబుల్ అని కానీ డయామీటర్ డిక్రీజ్డ్ టు హాఫ్ అని కానీ ఇవ్వడం జరుగుతుంది. సో డయామీటర్ హాఫ్ అయినప్పుడు 4 టైమ్స్ పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత దీనికి సంబంధించినటువంటి రొటీన్గా అంటే ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ఉందండి. అది ఏంటి అంటే చూడండి, ఇఫ్ లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ L, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఏ. కండక్టర్ యొక్క లెంత్ L, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ R. అంటే ఇక్కడి వరకు పైన ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదే విధంగా ఉన్నది. కానీ చేంజ్ ఏంటి అంటే సేమ్ లెంత్ ఆఫ్ ఏ కండక్టర్, సేమ్ మెటీరియల్, హ్యావింగ్ డబుల్ ఇట్స్ డయామీటర్. కండక్టర్ ఏమైందండి, డయామీటర్ డబుల్ అయింది. పైన ఉన్నటువంటి ప్రాబ్లంలో డయామీటర్ హాఫ్ అయింది అన్నాం, బట్ ఈ ప్రాబ్లం లోపల డయామీటర్ డబుల్ అయింది అన్నాం. డయామీటర్ డబుల్ అయినప్పుడు రెసిస్టెన్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటిది మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాము, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను R ఈక్వల్ టు డయామీటర్ రిలేషన్లో ఉన్నటువంటి ఫార్ములాని యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ఫార్ములాను వాడుతున్నా. ఏంటి ఆ ఫార్ములా అంటే 4 rho L by pi d స్క్వేర్ వాడిన. 4 rho L by pi d స్క్వేర్ అనేటువంటి ఫార్ములాను వాడిన. ఇక్కడ ఏమన్నాడు, మనకి డయామీటర్ ఈజ్ డబుల్ అన్నాడు. డయామీటర్ ఈజ్ డబుల్ అన్నాడు. డయామీటర్ డబుల్ అయినప్పుడు d ప్లేస్ లోపల
2Dని సబ్స్టిట్యూట్ చేస్తాం. సింపుల్గా D ప్లేస్ లోపల 2Dని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే న్యూగా వచ్చేటువంటి ఈక్వేషను 4ρl బై పై ఇంటూ 2D స్క్వేర్గా రావడం జరుగుతుంది. ఇక్కడ 2 × 2 4 అవుతుంది. 2 × 2 4 అవుతుంది. సో 4 అయినప్పుడు ఏమవుతుంది మనకి 4 × ρl బై 4 π d స్క్వేర్ అవుతుంది. 4πd స్క్వేర్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏదైతే మనకి 4ρl బై πd స్క్వేర్ని కామన్గా ఉంచుతున్నా. కామన్గా ఉంచడానికి ట్రై చేస్తున్నా. ట్రై చేస్తే ఈక్వేషన్ ఏ విధంగా అవుతుంది అంటే 1/4 × 4ρl బై πd స్క్వేర్ అవుతుంది. 1/4 × 4ρl బై πd స్క్వేర్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు 4 × ρl బై πd స్క్వేర్ అంటే r అని. కాబట్టి రిజల్ట్ ఏమవుతుంది మనకంటే 1/4 × r అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు r/4 అవుతుంది. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందండి r/4 అవుతుంది. అంటే డయామీటర్ కనుక డబుల్ అయితే రెసిస్టెన్స్ 4 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ డయామీటర్ కోసం మాట్లాడుకుంటున్నాం. డయామీటర్ డబుల్ అయినప్పుడు రెసిస్టెన్స్ 4 రెట్లు ఏమవుతుందండి తగ్గుతుంది. అదే కనుక డయామీటర్ హాఫ్ అయినప్పుడు రెసిస్టెన్స్ 4 రెట్లు పెరుగుతుంది. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకొని ఈ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి. ఎక్కడ కూడా సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా రిజల్ట్ మాత్రం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ లోపల కనుక మీరు చేస్తున్నట్టయితే ఏమవుతుంది అంటే ప్రాబ్లంను ఈజీగా మనము సాల్వ్ చేయగలుగుతాము. టైం మనకు కన్జ్యూమ్ కాకుండా టైం సరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం లోపల చేయడానికి ఈ విధమైనటువంటి టెక్నిక్ని మనము యూస్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మీకు ఇంకా కనుక ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపం లోపల అడగండి. దీనికి సంబంధించినటువంటి వీడియోలు మీకు వెంటనే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు అగైన్ చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.